ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన జరిగే గ్రామ సభలలో ప్రజలే కాకుండా ప్రతిపక్షాలు కూడా వచ్చి వారి సమస్యలను చెప్పుకోవచ్చని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంత నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పోషక పదార్థాలు కలిపి బియ్యం ఇస్తుంటే వాటిని అడ్డదారిలో విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదించిన ద్వారంపూడి పోర్టు గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు డాక్టర్ వాసిరెడ్డి ఇస్తాసు, పాలిక రమణ, రామదేవ సీతయ్య, మామిడాల వెంకటేష్, సోదే ముసలయ్య, తుమ్మలపల్లి వాసు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను దేశద్రోహి కింద నేను చిత్రీకరిస్తాను. ప్రజలు కూడా తెలుసుకోవాలి, ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏదో 8 రూపాయలకి 7 రూపాయలకి ఎవడో వస్తున్నాడు బియ్యం అమ్మేస్తున్నా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. భారతదేశం మీకు మీ పిల్లలకి పౌష్టిక పదార్థాలు ఇస్తూ ఉంటుంటే ఈ దొంగల చేతిలో పెడతా ఉన్నారు. మీరు ఈ దొంగలు దీన్ని మీరు అమ్ముతున్న ఈ 8 రూపాయలు 200 రూపాయలకి 300 రూపాయలకి వేరే దేశాల్లో మన పోషక పదార్థాలను అమ్మేస్తూ ఉన్నారు. అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అసలు కాకినాడ పోర్టు పరువు తీసిన దూరపడి కుటుంబం కదా. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాకినాడ పోర్టు పరువు ఉన్న రోజుల్లో ఈ పరువు తీసిన దూరపడి కుటుంబం కాదా? ఇవాళ నాకు పోటు ఆగిపోతుంది. నాదెల్ల మనవారు ఇలా చేసాడు అలా చేసాడు అంటే రాజేంద్ర మోహన్ గారికి దొరికిన 70,000 టన్నుల చిల్లరే పీడిఎఫ్ బియ్యం కాదా? అంటే ప్రభుత్వం 70,000లోని 27,000 50,000 కదా, 57,000 57,000 26,000 అంతో పీడిఎఫ్ ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెక్ చేసిన మిల్లుల మేరకు అప్పటికే దొంగలు సర్దేసుకున్నారు. ఎక్కడికక్కడ రాత్రి తెల్లాంతులు సర్దేసుకున్నారు. ద్వారపూడి గోడౌన్స్, మండపైన గోడౌన్స్ అన్ని రాత్రి వేసుకుని వెళ్తే అక్కడక్కడ బియ్యం కాదు నాన్న వాళ్ళు అలా కనపడతానే ఉన్నాయి. అవి చెక్ చేస్తుంటే ఇవాళ పోర్టు దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే దానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే పోర్టుని నాశనం చేస్తారు, అయిపోయింది పోయిందన్నారు. ఇంకేం కంగారు పడకండి, పోర్టు ఎప్పటికీ నాశనం అవ్వదు. పోర్టుని ఎలా నిలబెట్టాలో తెలుసు, పోర్టులోకి రాకపోకలు ఎంత పెంచాలో మాకు తెలుసు, మా ప్రభుత్వానికి అన్నీ తెలుసు, మేము చేస్తాం. కానీ ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా ఉంటాయి. మళ్ళా ఎక్కడన్నా పీడిఎస్ బియ్యం భారతదేశం ఇచ్చిన పోషక ఆహారాన్ని వేరే దేశాలకు కానీ అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తే చొక్కాతో వీళ్ళకి యాంగర్గా ఎలా తీసేస్తాం. అది బట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తాను. ఈ 30,000 ఎకరాలు 30,000 పట్టాలు ఇచ్చిన కాడ గ్రావెల్ తోలేడు చంద్రశేఖర్ రెడ్డి. అది 4 అడుగులు కలెక్టర్ గారు అంబుక్ చేయించుకున్నాడు. అక్కడ అడిగి వేసింది ఒక అడిగే, దాని మీద కూడా తీస్తాం. కన్నబాబు ఈ ఎలక్ట్రికల్ మీటర్లో మేము అప్పుడు కూడా చెప్పాం, ఏదైతే సాయి ఎలక్ట్రికల్లో 500 కోట్లు ఏదైతే దౌర్జన్యం జరిగిందో అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టాం. దాన్ని కూడా తీపిస్తాం. ఏదేమైనా వీళ్ళిద్దరిని బట్టలిప్పి నడిపించి పరిస్థితి వస్తుంది. నోరు మూసుకూరుకోకపోతే ఇది కంపల్సరీగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మనోహర్ గారు వచ్చి ఇన్ని టన్నులు బియ్యం పట్టుకుంటే ఇది నాకు కాదని చెప్పాలని పనికిమాలని ఎవడన్నానే చెప్పకుండా ఉత్తరాలు పద్మనాభం రెడ్డిలాగా ఇప్పుడు మళ్ళీ ఉత్తరం మొదలెట్టాడంటే ప్రజాస్వామ్యంలో అతను లేనట్టు లెక్క. ప్రజల్లో మాట్లాడాలి. అటువంటిది కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసిన దోపిడీని అందరినీ కూడా 1 సంవత్సరం కానీ చూసుకోకపోతే ఇది మొత్తానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వానికి వీళ్ళే వైసీపీ ప్రభుత్వం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోడీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు అన్ని పట్టుకొచ్చి ఒక పట్టాలు ఎక్కించాలనే ఆలోచనతో ఉన్నప్పుడు తప్పులు ఒప్పుకోమని సిగ్గు తెలుసుకోమని చెప్పు. నానాజీ గారి మీద ఎలక్షన్ ముందు దుర్మార్గులు యదవులు అందరూ మాట్లాడారు. ఆ యదవుల సంగతి తేలుస్తాం. ఇప్పుడు కాదు, యదవులందరూ పనికిమాలి యదవులందరూ ప్రెస్ మీట్ పెట్టి రకరకాలు మాట్లాడే సరే నానాజీ గారు ఉన్నంత స్థాయికి ఉండాలని, అలాంటి కుక్క నోట్లో నోరెట్టకూడదని ఈ రోజు కూడా మాట్లాడలేదంటే నానాజీ గారు ఉందాతనం అని సందర్భంగా తెలియజేస్తూ 5 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజలకు కావాల్సిన పాలన అందిస్తారు నానాజీ గారు. ఆయన వెనకాల మేము అంతా ఉంటామని చెప్పి సందర్భంగా